చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంచలనం రేపినటువంటి కూకట్పల్లి బాలిక హత్య కేసులో నిందితుడు మైనర్ అని తేలింది. 10th క్లాస్ చదివేటువంటి పక్కింటి పిల్లోడే ఆమెను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. ఒక్కసారి ఈ విషయం మీద మనం ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్, 10th క్లాస్ చదివేటువంటి పిల్లోడు మైనరు కంటిన్యూస్గా వెబ్ సిరీస్లు చూడడం, అది కూడా క్రైమ్కి సంబంధించినటువంటి వెబ్ సిరీస్లు, క్రైమ్ స్టోరీస్ చూడడం, క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం, క్రైమ్కి సంబంధించినవే అన్ని న్యూస్లు చూడడం, సినిమాలు చూడడం, వాటికి సంబంధించినవి మొత్తం అవే చూసి స్క్రిప్ట్ కూడా రాసుకొని దొంగతనం ఎలా చేయాలి అని స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఫాలో చేద్దామని వెళ్ళి అక్కడ ఈ అమ్మాయిని చంపేయటం, ఇదంతా చూస్తుంటే అంటే ఇంటర్నెట్ చాలా ఈజీగా అందుబాటులోకి రావటమా, లేకపోతే ఏజ్తో లిమిట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్కి ఎడిక్ట్లు అయిపోవటమా, అసలు ఏంటి, దీన్ని ఎలా మార్చాలి, అంత జరిగిన తర్వాత కూడా కూల్గా 4 రోజుల పాటు స్కూల్కి ఎలా వెళ్ళగలిగాడు ఆ పిల్లోడు. దాంతోపాటు అలా ఉన్న పిల్లోడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, అంతే ఎంతైనా బాధగా ఒక రకమైన యాంగ్జైటీ తోటి, భయంతో, టెన్షన్ తోటి ఉంటారు. అదంతా ఏమీ లేదా, ఉంటే ఒకవేళ పేరెంట్స్ ఎందుకు గుర్తించలేకపోయారు, అలాగే స్కూల్కి వెళ్తే స్కూల్లో పక్కన ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఎందుకు పసిగట్టలేకపోయారు? మనిషి ప్రవర్తన దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మన బ్రెయిన్ కి ఏది ఫీడ్ చేస్తామో దానికి అనుగుణంగానే మనిషి ప్రవర్తన. ఇప్పుడు ఒక ఇంజనీర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక సిఏ కావాలా, టీచర్ కావాలంటే ఇంజనీర్ కావాల్సిన డేటాబేస్ ని మనం 4 సంవత్సరాల పాటు చదువును ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని మనం ఇంజనీర్ అంటాం. అలాగే డాక్టర్ కావాలి అంటే ఫిజియాలజీకి సంబంధించి కానీ, ఆర్థోపెడిక్ సంబంధించి కానీ, బయోకెమిస్ట్రీ సంబంధించి కానీ ఫీడ్ చేస్తున్నాం కాబట్టి మనం దానికి సంబంధించిన ప్రొఫెషనల్ గా మారుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పిల్లవాడు కూడా ఒక క్రిమినల్ గా ఎందుకు మారాడు అని అంటే, బేసికలీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద హెడ్. ఈ హెడ్ ఎట్లా రీచ్ అవుతుంది అంటే, మనము 3 కారణాలు చెప్తాం. బిఎస్పి అని అంటాం. అంటే బయాలజికల్ కారణాలు, సోషలాజికల్ కారణాలు కావచ్చు, సైకలాజికల్ కారణాలు. ఈ 3 కారణాలు ఆ వ్యక్తి క్రిమినల్ కావడానికి ఉద్దేశించబడే ఇన్ఫర్మేషన్ కనుక చేరితే ఆ మనిషి తన బ్రెయిన్ లో ఉన్న డేటాబేస్ ప్రకారమే ప్రవర్తిస్తాడు. సో ఇప్పుడు పిల్లవాడు, మీరు చెప్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం పిల్లవాడు రెగ్యులర్ గా క్రైమ్ చూసేవాడు. సో ఈ రెగ్యులర్ క్రైమ్ చూసి 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 ఏమనిపిస్తుంది అంటే, పిల్లవాడికి ఇట్స్ నార్మల్ కదా అనిపిస్తుంది. చంపడం, పొడవడం, రక్తం రావడం, అరవడం, ఇవన్నీ రోజు విని 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 ఎమోషనల్ నమ్మనెస్ జనరేట్ అవుతుంది ప్రజలకి. అయినప్పుడు ఏమవుతుంది, క్యాజువల్ గా చేస్తుంది. ఒక ఇప్పుడు మేకలను కోసేవాళ్ళు, కోళ్ళను కోసేవాళ్ళు, చేపలను కోసేవాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా చూస్తారంటే అది కూడా గింజుకుంటుంది, అది కూడా అదే. అంటే వాళ్ళు పుట్టి నుంచి అదే ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారు. అదే ఇప్పుడు మనం ఇప్పుడు అట్లాంటి పనులు చేయలేని వాళ్ళను మనం ఉన్నాం అనుకో, మనం పోయి చేయమంటే మనం చేస్తామా? మనం చేయలేం కదా. అది మనకు విపరీతమైన బాధను కలిగిస్తుంది, చాలా గిల్ట్ ని క్రియేట్ చేస్తుంది, రైట్? సో పిల్లవాడి వాతావరణం అంతా కూడా ఒక క్రైమ్ కి కావలసిన వాతావరణము, క్రైమ్ కి కావలసిన డేటాబేస్ వాని బ్రెయిన్ లో నిండి ఉంది కాబట్టి మనిషి అదే రకంగా చేయడానికి పురికెళ్తాడు. సో మైనర్ అన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావితం అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఎక్కడ ఎందుకని అసలు ఏమి ఎక్స్ప్రెసివ్ గా లేకుండా, అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఎలా దాచగలిగాడు 4 రోజులు 5 రోజుల పాటు? కనీసం పేరెంట్స్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయారా? ఇంట్లో తెలిసిపోతుంది కదా సార్ ఏ మాత్రం చేంజ్ ఉన్న పిల్లల్లో. అంటే మామూలు పిల్లలకైతే మీరు చెప్పినవి అన్ని ఉంటాయి. అంటే సెన్సిబుల్ గా, సెన్సిటివ్ గా ఉండే పిల్లలకు ఏది చిన్న ప్రమాదం జరిగినా, చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే వాళ్ళు చాలా బాధతోటి, చాలా రిమోట్స్ తోటి రిపెంట్ అవుతారు, చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇలాంటి పిల్లలు ఏంటంటే వాళ్ళకి బేసిక్ గా మనం ఏమంటాం అంటే దీన్ని కాండక్ట్ డిజార్డర్ అంటాం. ఈ కాండక్ట్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఎంపతి ఉండదు. వాళ్ళు చాలా అపథెటిక్ గా ఉంటారు. ఎంపతికి అపథెటిక్ టోటల్ గా డిఫరెంట్ అనమాట. ఎంపతి అంటే ఏంది, అవతలి వ్యక్తుల బాధను, అవతలి వ్యక్తుల స్టేట్ ఆఫ్ మైండ్ గమనించి దానికి అనుగుణంగా మన స్టేట్ ఆఫ్ మైండ్ ని కూడా చేంజ్ చేసుకొని ఒక హార్మోని క్రియేట్ చేయడానికి ఒక రియాక్షన్ ఇస్తాం. అది ఎంపతి అంటాం. అపథెటిక్ అంటే ఏంటంటే అవతలి వ్యక్తుల స్టేట్ ఆఫ్ మైండ్ తో మనకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళ బాధ, దుఃఖం, హింస, దుఃఖం ఏది కూడా ఈ మనిషికి రెస్పాండ్ కానియదు. మనిషి దానికి చెలించడు, స్పందించడు, సంధించడు. అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా డిలే ఉంటుంది వాళ్ళ లోపల. సో వాళ్ళకి అట్లాంటి బాధనే కలగనప్పుడు ఎంతసేపు తనను ఎట్లా రక్షించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప, నేను చేసిన పని వల్ల అవతల వ్యక్తులు చాలా ఇబ్బంది పడతారు, నేను అటు చేయకూడదు, అది చేయగలిగే పని కాదు అనే విచక్షణ వాళ్ళు కోల్పోయి వాళ్ళు అన్ని విషయాల పట్ల ఇన్సెన్సిటివ్ గా ఉంటారు.
అదొక నార్మల్ వ్యవహారంగా మనం ఏదో కొబ్బరికాయ కొట్టినప్పుడు, దోసకాయ కోసినప్పుడు ఎలాంటి అనుభూతి లేకుండా ఉంటామో, హ్మ్. వీళ్ళు గూడా అలాంటి అనుభూతి లేని విధంగా వాళ్ళు తయారవుతారు. అలాంటి వాళ్ళకు సైకలాజికల్ ఇష్యూ ఉందని అర్థం. దాన్ని కాండక్ట్ డిజార్డర్ అంటారు. ఓకే. దాంతో పాటు పిల్లకి ఏడీహెచ్‌డీ గాని అట్లా కపుల్ అయి ఉందనుకోండి, ఇంకా హ్మ్. ఫ్యాటల్‌గా ఉంటది. దానికి ఎగ్జాంపుల్ ఈ పిల్లోడు కావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఒక లెటర్ గూడా అంటే ఏం జేయాలి? ఎలా చేయాలనేది గూడా ఒక లెటర్ రాసి రెడీగా పెట్టుకొని ముందే ప్రిపేర్డ్‌గా ఉండి ఆపరేషన్ డాన్ అని పేరు పెట్టుకొని ఇవన్నీ చేశాడు అంటే ఏమనుకోవాలి సార్? ఏమంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఎడ్యుకేషను చాలా మంది పిల్లలు చూడండి. ఒక డాక్టరు సీట్ కొట్టాడు. నేను ఎవ్వడికి కోచింగ్ ఎళ్ళలేదు. యూపీఎస్‌సిలో క్రాక్ చేశాడు ర్యాంకు. నేను కూడా ఏ కోచింగ్ ఎళ్ళలేదు. యూట్యూబ్ ద్వారా పాఠాలు నేర్చుకున్నాను. ఇంటర్నెట్‌లో అవైలబుల్ డౌన్‌లోడ్ చేసుకొని నేర్చుకున్నాను అన్నప్పుడు మనం ఎట్లయితే సంతోషపడ్డామో, ఇదే విషయాలు కూడా ఓహో! ఇట్లా ఇది కూడా నేర్పిస్తాయని ఇది మనకు లెర్నింగ్ కదా! సో, యూట్యూబ్ అనేది అదొక నిజంగానే విశ్వ విశ్ విశ్వ అంటే విశ్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయం అని అర్థం. అందులో ఎవ్వరు ఏదైనా నేర్చుకోవచ్చు. దొంగతనం ఎట్లా చేసుకోవచ్చు, హత్యలు ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు. మనం అట్లాగే ఒక కలెక్టర్ ఎట్లా కావాలో నేర్చుకోవచ్చు, డాక్టర్ ఎట్లా కావాలో నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోవడానికి అనువుగా ఉండే ఒక అవకాశము మనకి యూట్యూబ్ ఇచ్చే ఫెసిలిటీ. కాబట్టి ఇది మంచి ఇస్తది, చెడు ఇస్తది. నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టే మనిషి యొక్క ప్రవర్తన నిలబడతది అనడానికి ఇట్ ఈస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ అనుకోండి. మరి పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? ఇలాంటి పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేసి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పేరెంట్స్ యాక్చువల్‌గా పిల్లవాడు ఎప్పుడైతే ఇంట్లో జరిగే సంఘటనలకు దేనికి కూడా స్పందించకుండా నార్మల్‌గా ఉంటున్నాడు. బాధ గూడా ఎక్కువ బాధపడకుండా ఉంటున్నాడు దెబ్బలు తాకితే. ఓకే. అండ్ వ్యక్తుల పట్ల ఎంత నిరాదరణతోటి ఉంటున్నాడు. ఇంట్లో అమ్మ, నాన్న గాని, పిల్లల పట్ల గాని, సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ పట్ల గాని. ఇవి యాక్చువల్‌గా పేరెంట్స్ కొంచెం గమనించే పరిస్థితిలో ఉంటే పేరెంట్స్‌కి అర్థమవుతుంది. వీడేంది దేనికి రెస్పాండ్ కాడు. ఏదైనా దెబ్బ తాకినా గూడా అబ్బా! అనడు. వేరేలోకి తాకితే గూడా వాళ్ళ పట్ల కొంచెమైనా గూడా సానుభూతితోటో, సహానుభూతితోటో ఎందుకు ఉండడు. ఇట్లా ఎవరైతే ఉండలేని వ్యక్తులు ఉంటారో తల్లిదండ్రులు గాని, కుటుంబ సభ్యులు గాని గుర్తించాలంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. అంతేగాని వాడు చాలా మెచ్యూర్ అయిపోయిండు కాబట్టి ఎదురుంగోల బాధలు పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడే యోగిలాగా మారిపోయిండు అని ఇట్లాంటి అనవసరమైన హెడ్డింగ్‌లు, టైటిల్స్ పెట్టుకొని వా నిజమైన పరిస్థితిని గుర్తించలేని ఏమంటారు సెలెక్టివ్ బ్లైండ్‌నెస్‌లోది ఎక్కువ పేరెంట్స్ ఉంటారు. ఇదొక ఎగ్జాంపుల్ మనమందరం గూడా పిల్లల ప్రవర్తన పట్ల కొంచెం సునిశితంగా గమనించాలి. మనం కరెక్ట్. అర్థం జేసుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం జేయడానికి మనం రెడీ ఉండేటట్టు ఉంటే, అప్పుడు పిల్లల్లో ఇలాంటి వయలెంట్ బిహేవియర్స్ రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం. మరి స్కూల్‌లో టీచర్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చేమో సార్ ఇలాంటివి? చేయొచ్చండి. అంటే టీచర్‌లతో కాలం గడిపే టైం చాలా తక్కువుంటది గదండీ. హ్మ్. టీచర్‌లు ఆర్ వెరీ బిజీ. ఒక్కరు గాదు గదా! వాళ్ళకి అవును. కొన్ని అవును. వందల చాలా మంది మంది పిల్లలుంటారు. పిల్లలుంటారక్కడ. అండ్ ఇప్పుడు స్కూల్‌లు గూడా ఎట్లున్నాయి, ఏ టీచర్‌ని గూడా ఊరికే ఉట్టిగా కూర్చొనియ్యరు. పొద్దున్న 9కెళ్తే సాయంత్రం 6 దాకా ఓ లెసన్ తర్వాత ఓ లెసన్, ఓ పీరియడ్ తర్వాత ఓ పీరియడ్ చెప్తూనే ఉంటారు. కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద టీచర్స్ టు డూ. కరెక్టేలే కాకపోతే సార్. యాజమాన్యాలు చేసే పని చాలా ఉంది. ఏంటంటే, ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి స్కూళ్ళల్లో కనీసం నెలలో ఒక్కరోజైనా పిల్లలందరికీ ఒక అవేర్‌నెస్ కలిగించడం. ఎగ్జాక్ట్‌లీ. దాంతో పాటు పేరెంట్స్ కూడా కలిగించడం. పేరెంట్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉంటుండ్రండి. భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే గాని గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవును. కొందరు గడవక చేస్తారు. కొందరేమో సైకలాజికల్ నీడ్ కోసం చేస్తారు. కొందరు చదువుకున్న దాన్ని మనం యుటిలైజ్ డెఫినెట్‌గా చేసుకోవాలని. యాహ్! ఉపయోగపడాలి సమాజానికి. మనం యుటిలైజ్ చేసుకోవాలని ఆలోచన పని చేస్తారు. బట్ అల్టిమేట్‌లీ ఏంటి పేరెంట్స్ అందరూ దే ఆర్ బిజీ. సో, అట్లాంటి బిజీ ఉన్న షెడ్యూల్ లోపల పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి అనే ఒక బాధ్యతను గుర్తు చేసే ఒక ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా స్కూల్స్ యాక్చువల్‌గా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. స్కూల్ తీసుకోనంటే ప్రైవేట్ స్కూల్స్ ఎవరు తీసుకోరు. కానీ ప్రభుత్వమే పూనుకొని దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తదంటే అది సెంట్రల్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని వాళ్ళందరూ గూడా చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారు ఇట్లాంటి విషయాల పట్ల. మనం విద్యకు సంబంధించి అయితే అసలు ఎవరు పట్టించుకోరు. విద్య అనంగానే రిక్రూట్‌మెంట్, ఎగ్జామ్స్ ఈ రెండే పట్టించుకుంటారు. కాబట్టి ఇది విద్యకు సంబంధించి ఇది కాదు. విద్యకు సంబంధించి పిల్లలకు మానసిక వికాసానికి, మానసికంగా వాళ్ళు ఉండే డిస్టర్బెన్సెస్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఒక సిస్టమ్ ఉండాలి స్కూల్ లోపల. కరెక్ట్ చెప్పారు సార్. కరెక్ట్. ఉంటే ఆ సిస్టమ్ వల్ల పిల్లలు ఎదుగుతారు. రైట్. మనం ఐఐటీలో సీటొచ్చిందా లేదో ఐఐటీ అనేది ఒక ప్రపంచంలోనే అది గొప్ప దేవాలయం. దానిలోకి మనిషి వెళ్ళకుంటే వాని జీవితం నిరర్థకం అనే లెవెల్‌ల బిల్డప్‌లు ఇస్తది. కాబట్టి మనుషులుగా ఎదగడానికి స్కూల్స్ ఎట్లా ఉపయోగపడతాయి? వాని మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అలాగే వాడికి మోరల్‌గా మనిషిగా ఎట్లా ఉండాలనే విద్యను ఎప్పుడైతే స్టేజ్‌లో విద్యాలయాలుంటాయో
అప్పుడు సమాజంతో కూడా బాగా కనెక్ట్ అయ్యి బెటర్‌గా ఉండడానికి అవకాశం ఉంటది. లేకుంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్‌లు బయటికి వస్తుంటాయి. అటు తల్లిదండ్రులకు తెలవదు, ఇటు స్కూల్‌కి తెలవదు. పిల్లలకు కూడా తెలదు. తనంతా వయలెంట్‌గా ఉంటానన్న సంగతి పిల్లలకు కూడా తెలీదు. ఓకే. ఇట్ ఈస్ ఏ సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలని వాడికి తెలిసిన పద్ధతి ద్వారా వాడు ఆ పద్ధతిని ఫాలో అయ్యాడు. కాబట్టి మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటి కోపింగ్ మెకానిజాన్ని వాళ్ళు ఫాలో అయితారు. అది ఉపయోగకరమైన కోపింగ్ మెకానిజమా? లేకుంటే అది డిస్టర్బెన్స్ క్రియేట్ కోపింగ్ మెకానిజం అనేది ఎవరికీ తెలీదు. ఈవెన్ పెద్దవాళ్ళు గూడా ఒత్తిడి ఉన్నదనుకోండి, ఒత్తిడి ఉన్న వాళ్ళు ఏం జేస్తారు? అయితే పెద్దవాళ్ళందరూ పోయి సిగరెట్ తాగుతారు, డ్రగ్ తీసుకుంటారు, బూజింగ్ జేస్తారు. మామూలుగా అడాప్టివ్ బిహేవియర్ ఏముంటది? నిజానికెళ్ళి ఎక్సర్‌సైజ్ జేయాలి, మంచి పాటలు వినాలి, స్నేహితులతో టైం గడపాలి. ఆ! ఉంటే కొంసేపు పడుకోవాలి. ఇది జేయాలి. సో, స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి మాల్ అడాప్టివ్ బిహేవియర్స్ లోపల చాలా తేడా ఉంటది కాబట్టి, వీటికి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్‌పోజర్ మనం పిల్లలకు, పెద్దలకు కలిగిస్తే ఇలాంటి దుష్టాంతాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.